తలను ఇట్లా తిప్పలే. నేను ఎప్పటికీ మీకు నేను మా పిల్లల శాస్త్రీయ చెప్తున్నా, మీలాంటి కౌన్సిల్ చిక్కరు మీరే కదన్నా సీట్ ఇచ్చి మేమంటే కూడా ఎవరికి గుర్తింపు లేదు. నాకు ఈ 2 రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు. మీ వల్లే నాకు ఈరోజు పేరు ఉంది. మీరందరూ బాధపడద్దండి, మీకున్న పేరు ఎవరికి ఉండదు. డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి, కానీ ఇలాంటి కౌన్సిలర్ ఎవరికి చిక్కరు. ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభపడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు. రాత్రికి చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా జీవితంలో మటుకు ఈ కౌన్సిలర్ మర్చిపోతాను. మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముందు మున్సిపాలిటీ గట్టిగా ఉంది. నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిండొచ్చు. బాధ ఎప్పుడు పెట్టను. నా కోరిక, నన్ను ఈ తాడిపత్రి సాకింది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా. నాకు వేరే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి. మీ అందరి సహకారం కావాలి. స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా, ఒక్క 6 నెలలు గట్టిగా కష్టపడండి. అసలుకు మీకు కూడా పేరు వస్తుంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా. ఇప్పుడే కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరూ ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది. సోలార్ కూడా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ స్థలం కూడా తీసి పెట్టినా. ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి 1 కోటి ఖర్చు అవుతుందని 80 అంతా ఎత్తితే ఒక ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు.